భారీ వరదలతో అల్లాడుతున్న కెన్యా దేశానికి భారత్ మరోసారి అండగా నిలిచింది. రెండో విడత సహాయంగా 40 టన్నుల మందులు, వైద్య సామగ్రి, వరద బాధితులకు సహాయం చేయడానికి ఇతర పరికరాలను పంపింది కేంద్రం. వరద సాయంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం యూపీ గజియాబాద్లోని హిండన్ ఎయిర్పోర్ట్ నుంచి కెన్యా వెళ్లింది. భారత్ ప్రపంచానికి విశ్వబంధు అంటూ ట్వీట్ చేశారు విదేశాంగ మంత్రి జయశంకర్. కెన్యాలో వరదలు బీభత్సం సృష్టించాయి. 200 మందికి పైగా చనిపోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 2000 స్కూల్స్ ధ్వంసమయ్యాయి. దీంతో కెన్యాకు అండగా నిలుస్తున్నాయి ప్రపంచ దేశాలు. మానవతా సహాయంగా ఆహారం, మందులు అందించింది భారత్. ఇప్పుడు రెండోసారి సాయాన్ని పంపించింది కేంద్ర సర్కార్. భారీ వరదలతో అల్లాడుతున్న కెన్యా దేశానికి భారత్ మరోసారి అండగా నిలిచింది. రెండో విడత సహాయంగా 40 టన్నుల మందులు, వైద్య సామగ్రి, వరద బాధితులకు సహాయం చేయడానికి ఇతర పరికరాలను పంపింది కేంద్రం. వరద సాయంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం యూపీ గజియాబాద్లోని హిండన్ ఎయిర్పోర్ట్ నుంచి కెన్యా వెళ్లింది. భారత్ ప్రపంచానికి విశ్వబంధు అంటూ ట్వీట్ చేశారు విదేశాంగ మంత్రి జయశంకర్. కెన్యాలో వరదలు బీభత్సం సృష్టించాయి. 200 మందికి పైగా చనిపోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 2000 స్కూల్స్ ధ్వంసమయ్యాయి. దీంతో కెన్యాకు అండగా నిలుస్తున్నాయి ప్రపంచ దేశాలు. మానవతా సాయంగా ఆహారం, మందులు అందించింది భారత్. ఇప్పుడు రెండోసారి సహాయాన్ని పంపించింది కేంద్ర సర్కార్.